కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం టెండర్ల డ్రా ప్రక్రియకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 6 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 88 మద్యం షాపులకు 3922 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాల టెండర్ల లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై డ్రా ప్రక్రియను ప్రారంభించారు. దుకాణదారులకు డ్రాలో తమ టోకెన్ నంబర్లు ఉన్నాయో లేదో పరిశీలించిన అనంతరం డ్రా ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దుకాణాలకు కలెక్టర్ డ్రా ప్రక్రియను ప్రారంభించారు. డ్రా ప్రక్రియను వీక్షించేందుకు LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 88 మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. లక్కీ లాటరీ విధానం ద్వారా డ్రా తీయడం జరుగుతుందని, డ్రా ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, ఒక్కో షాపునకు దరఖాస్తు చేసిన టోకెన్లు అన్నింటినీ ముందస్తుగా దరఖాస్తుదారులకు చూపించడం జరుగుతుందని, తమ టోకెన్ నెంబర్లు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన మద్యం దుకాణదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. అంటే ఇంకా ఈజీగా ఏముంటుందంటే వాటి ఒక లైన్ నిలబడి పెడితే. గౌరవ కలెక్టర్ గారికి నమస్కారం. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మన జిల్లాకి సంబంధించిన ఎక్సైజ్ షాప్స్కి టోటల్ 88 షాప్స్కి ప్రశాంతంగా పీస్ఫుల్గా అందరి సహకార్యంతో లాటరీ తీయడం జరిగింది. అందరు అభ్యర్థులు దీంట్లో సహకారం ఇచ్చారు అండ్ చాలా పీస్ఫుల్గా పారదర్శకంగా అలాట్మెంట్ జరిగింది. 11 o'clock స్టార్ట్ అయిపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 గంటల లోపేటే అందరికీ మంచి ఏర్పాట్ల వల్ల టోకన్ నంబర్స్ LED స్క్రీన్ ద్వారా కనపడే విధంగా అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్న వల్ల చాలా మంచిగా కంప్లీట్ అయింది. సక్సెస్ఫుల్ అభ్యర్థులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఆ ప్రొసీజర్ ఏముందో అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గైడ్ చేస్తుంది, అది పాటిస్తూ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వాళ్ళు తీసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.